అందరికీ నమస్కారం. ప్రముఖ స్వాతంత్ర ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రత్యేకించి వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి వడ్డే ఓబన్న గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి, ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు హాజరు కావడము, వారితో పాటు ప్రముఖమైనటువంటి వడ్డెర కులస్తు నాయకులందరూ కూడా ఈరోజు విచ్చేసి ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అనంతపురం నగరంలో అతి సుందరంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు మంచి స్థలం, చాలా మంచి స్థలం, పీటీసీ ముందర మంచి రోడ్డు, మెయిన్ రోడ్డుకి బాగా ఆపోజిట్లో కనిపించేలాగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, అందరూ కూడా ఆ యొక్క స్వాతంత్ర పోరాట యోధుడుగానే కాదు, చాలా వరకు మీరు చూసాం అతని చరిత్రకు తీసుకుంటే బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యము పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా, మనమందరూ గర్వించదగ్గ నాయకుడిగా ఉన్నటువంటి వడ్డే ఓబన్న గారిని స్మరించుకుంటూ అందరూ కూడా ఈరోజు వారు చూపించినటువంటి మార్గంలో, ఒక పోరాట మార్గంలో మనం నడవాలి, మనకు కావాల్సిన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. తద్వారా మన కులస్తులకు అందరికీ కూడా మంచి జరిగేలాగా కుల సంఘాలన్నీ కూడా ఐక్యమత్యంతో వడ్డెర కులస్తులు ఎక్కడో సరే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసుకుంటూ వాళ్ళు చిరకాల కోరికైనటువంటి ఎస్టీ సాధన కోసం కూడా వారు కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో మా వంతు పాత్ర కూడా తప్పకుండా మేము సహాయ సహకారాలు అన్ని రకాలుగా కులస్తులకు అందజేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా విగ్రహ స్థాపన కోసం 5 లక్షల రూపాయలు ఇక్కడ ఎంపీ ల్యాండ్స్ నుంచి అడగడం జరిగింది. అది కూడా తప్పకుండా మేము నిధులు విడుదల చేస్తాం. గౌరవ శాసనసభ్యులు కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తూ ఈ విగ్రహావిష్కరణ కూడా అతి త్వరలోనే పూర్తి చేసుకొని ఒక మంచి స్వాతంత్ర సమర యోధుని స్మరించుకునేలాగా ఈ ప్రాంతంలో ఒక విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఒక మంచి శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. సంతోషం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పీటీసీ గ్రౌండ్ ఎదురుగా వడ్డెర్ల ఆరాధ్య దైవం, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనంతపురంలో ఉండే వడ్డెర కులస్తులంతా ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజకీయాలకు అతీతంగా వడ్డెర కులస్తులు అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 3 నెలల నుంచి ప్లేస్ కోసం అడగడం జరిగింది. దానిలో భాగంగా పీటీసీ ఎదురుగా అన్ని విగ్రహాలు, అంటే వడ్డే ఓబన్న విగ్రహమే కాకుండా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, దాంతో పాటు వడ్డే ఓబన్న విగ్రహాన్ని కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపూర్ టౌన్లో వడ్డెర కులస్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. గత 30 ఏళ్ళ నుంచి ఎక్కడే కానీ, అంటే వీళ్ళు ట్రై చేస్తున్నారు పాపం, ఎక్కడే కానీ ప్లేస్ కానీ లేకపోతే యూనిటీ లేక పెట్టుకోలేకపోయారు. కానీ ఈ 3 నెలల కాలం నుంచి అంతా పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి మా ఆరాధ్య దైవం వడ్డే ఓబన్న గారి విగ్రహం పెట్టుకుంటామని చెప్పేసి అడిగితే మున్సిపల్ పర్మిషన్, అలాగే హైవే వాళ్ళ పర్మిషన్ కానీ తీసుకొని ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత భారీగా దీన్ని ఓపెనింగ్ చేయడానికి ప్రణాళికలుగానే రూపొందిస్తున్నాం. ముఖ్యంగా అంటే రాష్ట్ర స్థాయిలో ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, వడ్డెర్లకి నా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, అలాగే వడ్డెర్ల కోసం ఒక బిల్డింగ్ కోసం ట్రై చేస్తున్నాం. ప్లేసు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. అది ఇంకా వేరే చోటు కానీ ప్లేస్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని వడ్డెర్లకు ఇచ్చి వడ్డెర భవన్ ఒకటి నిర్మిస్తామని చెప్పేసి ఈ మీ ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.